మండలంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి దర్పల్లి మీదుగా జిల్లా కేంద్రానికి వెళ్తూ దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ ఇంట్లో తేనేటి విందు స్వీకరించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మద్దతు పెరుగుతుందని, గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే 10% ఎక్కువ ఓట్లు పార్లమెంట్ ఎన్నికలలో వస్తాయని అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సాగునీరు అందుబాటులో లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, సాగునీటి రంగం దశాబ్ద కాలం వెనక్కి వెళ్లిందని, ప్రాణహిత 21వ ప్యాకేజీ పనులు ప్రారంభించి రైతులకు సాగునీరు అందిస్తామని అన్నారు. రాష్ట్రంలోని 92% మంది రైతులకు రైతు బంధు ఇచ్చామని, అలాగే రుణమాఫీ కూడా ఇస్తామని, రైతుల రుణాలను ప్రభుత్వం బదలాయించుకుని ప్రభుత్వమే బ్యాంకులకు రుణాలను చెల్లిస్తుందని అన్నారు. అరవింద్ నిజామాబాద్ జిల్లాకు ఏమీ చేయలేదని, పసుపు బోర్డు, బోధన్ చక్కెర కర్మాగారం, నిజామాబాద్ స్మార్ట్ సిటీ అని ప్రజలను మోసం చేశారని అన్నారు. నిజామాబాద్ ప్రజలు తనను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, తాహేర్ బిన్ హుందాన్, మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, చెలిమిల శ్రీనివాస్, సురేందర్ గౌడ్, చెలిమిల నరసయ్య, రాకేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి సార్, ఎలా ఉంది సార్ కాంగ్రెస్కు బీఆర్ఎస్ మధ్య ఉందా సార్? కాంగ్రెస్కు బీజేపీ మధ్యలో పోటీ అట్లనే లేదు బాబు. అంటే వాస్తవంగా ఏదైతుందో పోయిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఆల్ ద 3 parties విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 50,000 votes. దానికి ఇప్పుడు ఎట్ల పరిస్థితి మారుతుందో అది గమనించాలి. కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఏంటంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తదుపరి ఇప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టబడాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబడాలన్నా, ఏదైనా ఏదైతుందో ప్రస్తుతం అధికారానికి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వంతోనే సాధ్యం. ఉదాహరణకు నిజామాబాద్ కేంద్రంగా ఉమెన్స్ డిగ్రీ కాలేజీ లేదు. సరే, అది గత ప్రభుత్వం నిర్లక్ష్యమైనా కానీ ఇప్పుడు దాన్ని ఏర్పాటు చేయగలిగే అవకాశం కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఇమీడియట్లీ వీ కెన్ రేపు రాబోయే విద్యా సంవత్సరంకి వెళ్ళి మేము మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే అవకాశం ఉంది ప్రభుత్వ పరంగా. సిమిలర్లీ సాంకేతిక విద్యా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, దట్ కెన్ బి ఆల్సో పాసిబుల్ విత్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్. అండ్ అట్లాగే ఇప్పుడు ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. హౌసింగ్ స్కీమే కానీ, పెన్షన్ స్కీమే కానీ, మీరు రైతులకు సంబంధించి కానీ, రైతు కూలీలకు సంబంధించి కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ ప్రభుత్వ పరిధిలోనే అమలు చేయబడ్డది. ఇప్పుడు ఉదాహరణకు మన నిజామాబాద్ రూరల్ మండలానికి సంబంధించిన సాగునీటి సౌకర్యం కల్పన అప్పటి ప్రాణహిత చేపల ప్రాజెక్టు అంతర్భాగమైనటువంటి 21 ప్యాకేజ్తో ఇక్కడ సౌకర్యం కూర్చాలి. మన నిజామాబాద్ రూరల్తో పాటు కొంత మీరు పాల్గొన్నప్పుడు గత ప్రభుత్వం ఏదైతుందో అప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా వాళ్ళ నిర్లక్ష్యంతో టోటల్ ఇగ్నోర్ చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఇక్కడ శాసనసభ్యుడు భూపతి రెడ్డి గారు ఎంపిక. ఇప్పుడు బాధ్యత ఏదైతుందో భూపతి రెడ్డి గారికి వచ్చింది, దాన్ని ఏ విధంగా 21 ప్యాకేజ్ అమలు చేయాలని. ఇట్ కెన్ బి పాసిబుల్ ఓన్లీ విత్ ది స్టేట్ గవర్నమెంట్. ప్రజల్లో కూడా ఒక విధమైన విశ్వాసం కలుగుతుంది. ఇలా ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి నూతనంగా ఎంపికైన శాసనసభ్యుడు ఇట్లా భూపతి రెడ్డి గారు ఈ 21 ప్యాకేజ్ పూర్తి చేయించగలుగుతాడు.
ఈ ప్రాంత రైతాంగానికి ఏదైతే సాగుని సౌకర్యం కల్పించేటువంటి ఒక అభిప్రాయం ఇవాళ ప్రజలు కనబడుతుందని చెప్పండి. అంటే ఓటర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నిక కంటే ఇప్పుడు ఇంకొక 10% అధికంగా సమకూరే అవకాశం లభిస్తుంది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటు కంటే ఇంకో 10% అదనంగా సమకూరే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అరవిందుడు ఉదాహరణ టోటల్ ఏదైతుందో యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన బీజేపీకి ప్రాతినిధ్యం వహించిందా, కేంద్రంలో అధికారంలో ఉన్నది. పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి కానీ, చక్కెర కర్మాగారాల పునఃప్రారంభమే కానీ, నిజామాబాద్ స్మార్ట్ సిటీ కానీ ఏది కూడా అసలు టోటల్గా చెప్పంటూ నేను అప్పుడు 2018లో కవిత అప్పటి పార్లమెంట్ సభ్యురాలి వైఫల్యాలతో ఏదైతే అరవింద్కి అవకాశం కల్పించిందో అరవింద్ కంటే కవిత బెటర్ పరిస్థితి కనబడుతుంది. అరవింద్ కంటే కవిత బెటర్ అయిన పరిస్థితి కనబడుతుంది చెప్పండి. అంటే ఇవన్నీ ఏదైతుందో కాంగ్రెస్కు అనుకూల అంశాలు, ఇవన్నీ కాంగ్రెస్కి అనుకూల అంశాలని చెప్పండి. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేటువంటి ఒక భావన ప్రజలు కనపడుతుంది. అట్లే రాజకీయ పార్టీల యొక్క ఆలోచన విధానం చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో ప్రజలకు ఎదురైనటువంటి ఒక పాజిటివ్ ట్రెండ్ కనబడుతుంది. మహిళలు ఉన్నారు, మీరు ఉంటే ఒక 50% మహిళ ఆడబిడ్డలు ఉన్నారు. మరి కానీ ఉచిత రవాణా సౌకర్యం ఇవాళ ఒనగూర్చడం జరిగింది, అమలు చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ది ఎంటైర్ ఉమెన్ సెక్టర్ ఈస్ బీయింగ్ బెనిఫిటెడ్ విత్. అట్లాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పంపిణీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు ఏదైతుందో ఉచిత వైద్య సదుపాయం, హౌసింగ్ ప్రోగ్రామ్, ఇవన్నీ ఏదైతుందో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కనబడుతుంది. ఈ 6 గ్యారంటీలతోనే మీరు అధికారంలోకి వచ్చారు సార్. ఇతర రాష్ట్రాల్లో కూడా దీన్ని అమలు చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ అమలు, కర్ణాటకలో అమలు చేస్తున్నారు, తెలంగాణలో అమలు చేస్తున్నారు. రేపు భవిష్యత్తులో ఇండియా కూటమి అధికారం రావడంతో ఏదైతుందో జాతీయ స్థాయిలో కూడా కార్యక్రమాలు అమలు చేయబోతున్నాం. రేపు ఇండియా కూటమి జాతీయ స్థాయిలో అధికారం రావడంతో ఏదైతుందో కొన్ని ఉచిత రవాణా సౌకర్యం మహిళలకు అనేది నేషనల్ కాన్సెప్ట్ జాతీయ స్థాయిలో అమలు చేయబోతున్నాం. 200 యూనిట్లు ఉచిత విద్యుత్తే కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, ఇవన్నీ ఏదైతుందో ఇండియా కూటమి అది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో జాతీయ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న ఇవన్నీ అంశాలు. ఇంకోసారి చివరి రైతులకు రుణమాఫీ కాలేదనుకోవచ్చు. రుణమాఫీ అనేది ఏదైతుందో దానికి ఒక విధమైన క్యాలెండర్ రూపొందించింది. వాస్తవం రైతు చెల్లించాల్సిన రుణం భారం రైతు చెల్లించాల్సిన అవసరం లేకుండా బ్యాంకర్ నుండి అప్పు ప్రభుత్వం బదలాయింపు చేసుకుంటుంది. ప్రభుత్వం ఏదైతుందో బ్యాంకు పూచీకత్తుకుని ఇవ్వబోతుంది. రేపు ఖరీఫ్ నాటికి ఏదైతుందో రైతు చెల్లించవలసిన అప్పు చెల్లించవలసిన అవసరం లేకుండా వాళ్ళు కొత్త రుణాలు ఇప్పిపోతున్నారు. రైతు ఏదైతుందో బకాయి పడిన రుణం ఏదైతుందో ప్రభుత్వం బదలాయింపు చేసుకొని దాన్ని ఏ విధంగా చెల్లింపు చేయాలి బిట్వీన్ బ్యాంకర్ అండ్ ది గవర్నమెంట్. రైతు స్థానంలో ప్రభుత్వం వస్తుంది. రైతు స్థానంలో బ్యాంకర్పై ఉండేటువంటి లయబిలిటీ ఏదైతుందో ప్రభుత్వం బదలాయింపు చేసుకుంటుంది. అట్లా ఇవాళ రైతు బంధు ఉన్నది. ఆల్మోస్ట్ 92% ఆఫ్ ది ఫార్మర్ ఈజ్ ఆల్రెడీ బెనిఫిటెడ్. 5 ఎకరాల పైచీలకి ఏదైతుందో వీరికి అమలు అయిపోయింది. వాస్తవంగా సాగు చేసే రైతుకు కల్పించాల్సిన పెట్టుబడి సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ మిగిలిన ఎవరు స్వయంగా సాగు చేయలేని వాళ్ళు, గుట్టలు పుట్టలు రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంత మిగిలి ఉన్నారు. ఆల్మోస్ట్ అప్పుడు 8 to 10% ఉన్న వాళ్ళు. బట్ 92% ఏదైతుందో అమలైంది. ఇట్స్ అ బిగ్ భావించి వాస్తవం రిడిజన్ అవసరం లేదు. ఇలా మంచి చెరువు రిజర్వాయర్ నీటి నిల్వ సామాన్య పెంచడంతో భూసేకరణ పెరిగి వస్తుంది. భూసేకరణ పెరగడంతో రైతులు భూములు కోల్పోతుంది. అక్కడ రైతులు భూములు కోల్పోవడంతో ప్రాంతం లోపల కొంత గత ప్రభుత్వ అసంతృప్తి ఏర్పడడం, వ్యతిరేకత వచ్చింది. అంటే వాస్తవంగా వితౌట్ ఇంక్రీజింగ్ ది స్టోరేజ్ కెపాసిటీ ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్. అక్కడ నిల్వ సామర్థ్యం పెంచకుండా దాదాపు 2 లక్షల పైచికి ఏదైతుందో ఎకరాలు మన నీటి సౌకర్యం కల్పించి చేసే అవకాశం ఉన్నది. ఓన్లీ రీటైజింగ్ అనేది ఏదైతుందో గత ప్రభుత్వం మన కమిషన్లు పోతుందని తెలివి పట్టుకొచ్చుకుంది. ఈ మేడిగడ్డ కాలుష్యమే కానీ, అందరూ శుద్ధిలే కానీ, ఆల్ ది ప్రాజెక్ట్స్ అంటే సాధారణంగా ఒక లిఫ్ట్తో నీరు సమకూరే అవకాశం ఉన్నటువంటిది 3 లిఫ్ట్లు ఏర్పాటు చేసింది.
ఇది మంచి రిజర్వాయర్ కూడా ఏదైతుందో ఏ విధమైన నీటిలో సామర్థ్యం పెంచకుండా ఈ ప్రాంతానికి అంతటికీ నీటి సౌకర్యం గురించి అవకాశం ఉన్నది. కానీ ఏదైతుందో నీళ్ళు సామర్థ్యం పెంపు అనే అంశాన్ని తెరపై పట్టుకొచ్చి ప్రాంత ప్రజల్లో అసంతృప్తి వ్యతిరేకత ఏర్పడ్డది. దాని ప్రోగ్రెస్ ముందు పోలేకపోయిండు. దాన్ని ఇప్పుడు భూపతి రెడ్డి గారు ఏదైతుందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చర్చించు ఇంజనీరింగ్ చేసుకొని మీటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దే ఆర్ కమింగ్ ఫర్ కన్క్లూజన్. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఏదైతుందో ఈ 2020 ప్యాకేజ్ ఏ విధంగా ముందుకు పోవటం అనే ఒక అభిప్రాయం ముందుకు నిర్ణయం తీసుకోకపోతున్నారు. దాంతో దీంతో మనకు 1 సంవత్సర కాలం లోపల ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశం ఉంది.